हरनाथाय ते नमः। जय श्री कुसुमहरा। పండువుగాని మూర్తి కాంచి సంత సింతుర కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంత సింతుర కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంత కరుణ రసము చిలుకు నయన కనుల శోభనించుతూ కరుణ రసము చిలుకు నయన కమల శోభనించుతూ హృదయ వీధినున్న ప్రేమ నిధురనే గణితురా గణితురా కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కుదురుగ కూర్చుండరా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా ఆశ్రితాభయప్రద మృదు హస్తయుగ్మమరయుతో అయప్రద మృదు హస్తరుగ్మమరయుతో దుస్తర గంభీర కష్టతోయధుల తరింతురా తరింతురా కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కుసుమహర 19వ పాట పతిత పావన ప్రశస్త పదయుగమును గాంచుతూ పతిత పావన ప్రశస్త పదయుగమును గాంచుతూ కుసుమహర కుసుమహర కుసుగ కూర్చుండరా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కన్నుల పండువుగాని మూర్తి కాంచి సంతసింతురా కుసుమహర కుసుమహర కుదురుగ కూర్చుండరా కుసుమహర దండం పెట్టుకోండి. ఆవాహిత వరుణాయ నమః. మీకు నమస్కారం చేసుకోండి అందరూ కూడా. ఈరోజు సూర్యనారాయణ స్వామికి విశేషం అని తెలిసిందే కదా. అందరికి కూడా అంతకంటే ముందుగా అన్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే నారాయణ మంత్ర జపం. నారాయణ మంత్ర జపం అంటే మీరు కుసుమహర అని ఒక నామాన్ని జపిస్తున్నారు. అట్లాగే ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి. లేదా నాకు నారాయణ స్వామి కంటే కూడా శివుడు నాకు ఎక్కువ ప్రీతికరం అంటే పంచాక్షరి అని ఋషులు మనకు అందించారు. అంటే ప్రతి ఒక్కరికి మంత్రం సిద్ధించాలని మనకేమీ ఇది లేదు కదండి. ఇప్పుడు ఒక్కొక్క వర్ణాన్ని బట్టి పూర్వకాలం నుంచి వాళ్ళ వంశం నుంచి వస్తున్న దాన్ని బట్టి మంత్రం సిద్ధించే అవకాశం ఉంటుంది. మరి ప్రతి మానవుడికి ఏదో రూపకంగా మంచి కలగాలి. మంచి కలగాలి అంటే ఏంటి? మన మనసు శుద్ధిగా ఉండాలి. మనసు శుద్ధిగా ఉండాలి అంటే ఏంటి? మన మనసులో ఎంతసేపు కూడా మరి అందరికీ అది అందాలని ఏమీ లేదు కదా. మరి అందరికీ అందే విధంగా మనకి ఋషులు అందించిన గొప్ప విషయం ఏమిటి అంటే అష్టాక్షరి పంచాక్షరి. ఇక్కడ మీరు కుసుమహర జపం. కుసుమహర కూడా పంచాక్షరి మనం కాబట్టి పంచాక్షరి. అయితే ఈ నారాయణ జపాన్ని ప్రతి ఒక్కరు అంటే ఈ వర్ణము అని కాకుండా ప్రతి ఒక్కరికి అందజేయాలని భగవత్ రామాంజులు మనకి చాలా కృషి చేసి ప్రతి ఒక్కరికి ఆ మంత్రాన్ని అంటే వాడు ఏ క్యాస్టు ఏంటి
తెగన మన తెగన ముస్లిమా అని కాకుండా ప్రతి ఒక్కరికి చేరవేసిండ్రు. అందుకే వాళ్ళకి అంత స్థాయిలో ఇప్పుడు ఒక స్టాచ్యూ ఉంది, వాళ్ళని కీర్తించుకుంటూ ఉంటాం. అలాగే మనకి ఈ శివ జపాన్ని ఏదైతే శివనామ జపం ఉందో అది ఆదిశంకరాచార్యులు వాళ్ళు పాదనడకల తిరిగి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళేసి ఆ నామ మంత్రాన్ని అందరికీ అందించారు. కాబట్టి వీలున్నంతలో మనం ఎంతలో వీలైతే అంతలో 10 సార్లు అనుకున్నామా 5 సార్లు అనుకున్నామా మనస్ఫూర్తిగా ఆ నామాన్ని కీర్తిస్తూ ఉంటే మన మనసులో ఉండే ఇంతకుముందు చెప్పిన మాలిన్యం అంతా ఉంది కదండి, అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ పుణ్యాహ వాచనం అంటే ఈ స్థలం అంతా శుద్ధిగా జరగాలి. ఇప్పుడు మీకు తెలియకుండా మీరు ఈరోజు అందరూ వచ్చారు, కానీ మనకు తెలియని పక్షంలో ఎవరన్నా వచ్చి అంటూ ముట్టు ఉన్నవాళ్ళు లేదా మనం వస్తుంటేనే దారిలో ఎవరో తెలియని వాళ్ళు ముట్టుకొని ఉండొచ్చు. కానీ అలాంటి స్థలమంతా శుద్ధిగా జరగాలి అంటే స్థలమంతా కూడా ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. తుడవడం ఒకటే శుభ్రం కాదండి, ఎలాంటి మాలిన్యం భగవంతుడి దగ్గరికి చెందకూడదు, అది శుద్ధి చేయడం. ఆ పుణ్యావాచన కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా అయ్యేంతసేపు కూడా ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరి కానీ, నమశివాయ అని పంచాక్షరి కానీ, కుసుమహర అని పంచాక్షరి నామాన్ని కానీ మీరు జపిస్తూ కూర్చోండి. ఈ మంత్ర ఉచ్చారణతో పాటు ఈ నామాన్ని జపిస్తే మీకు ఇంకా కూడా ఫలితం ఎక్కువ కలుగుతుంది. ఏది ఆలోచించకండి. ప్రతిరోజు మన ఇంట్లో ఉండే టెన్షన్లే ప్రతి ఒక్కరికి ఉంటాయి, లేని మనిషి ఎవరు ఉండరు. కానీ అక్కడ ఏదైతే మనం ఇక్కడ పూజలో నిమగ్నమై ఉంటామో ఆ అంతసేపు కూడా మన మనసుని దేవుడికి సమర్పిస్తే ఆయనే మన కష్టాలన్నీ ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నమస్కార ముద్రలో కూర్చోండి. లేదు ఇబ్బంది అవుతుంది అంటే అలాగే కూర్చొని మనసులో కళ్ళు మూసుకొని కుస్మహర జపాన్ని కానీ నమశివాయ లేదా నమో నారాయణ జపం చేస్తూ కూర్చోండి. ఓం దదిక్రావన్నోకారశం జిష్ణోరస్య వాజినః సురభినోముఖాకరత్ప్రణాయోగం శితారిషద్ ఆపౌష్ఠామ యోభవస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షుషే యోవశివతమోసస్తస్య భాజేతే అనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమావో యస్య క్షయాయన్వథ ఆపౌజనే తాచనః హిరణ్యవర్ణాశ్రయ పావకాయాసురాతకస్య భౌయాస్వింద్రః అగ్నింజా గర్భం దదరే రూపాస్థాన ఆపస్య గుస్యోనా భవంతో యా సాగుం రాజావర్ణో యాతి మధ్యే సత్యాన్వతే పశ్యం జనానాం మదశ్చయో యాః పావకాస్థాన ఆపస్య గుస్యోనా భవంతో యాసాం దేవాది విగృణంతి భక్షిణ్యా అంతరిక్షే బౌదా భవంతే యా పృథివీం పయసోందంతి శుక్రాస్థాన ఆపస్య గుస్యోనా భవంతో శివే నమా చక్షుషా పశ్యతాప శివయా తన్వో ప్రస్తుతం మే సర్వాగుం అగ్నిగుం రస్తోవే ఓమై బలమో జోనిదత్త పవమానస్సు వర్జనః పవిత్రేణ విచర్షిణిః యపోదాస పునాతుమా పునంతుమా దేవజనాః పునంతు మనవోదయ పునంత విశ్వ ఆయవః జాతవేద పవిత్రవద్ పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీత్యద్ అగ్నే కృత్వా కృతోగుం రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదమంతర బ్రహ్మతేన పునీమహే ఉపాభ్యాం దేవ సవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్త్వైవహ్వే స్తనవో వీతపృష్టాః తయమంత సదమాధ్యేషు వయగుస్యాం పదయోరైనాం వైశ్వానరో రశ్మిన్మా పునాదో వాతప్రాణైనే శ్రోమయోభోః యావా పృథివీ పయసా పయోమహే ఋతావరి యజ్ఞే మా పునీతాం బ్రద్భిः సవితస్రుభే వరిశిష్ఠైర్దేవన్మభే అగ్నై దక్షే ఏ పునాహిమ ఏన దేవా పునత ఏనాపో దివ్యంగసః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పామాని రధ్యేతే ఋషభిः సమృతకం నసం సర్వగం సభూతమశ్నాదే స్వదం మాతరిశ్వన పామానీర్యో అధ్యేతే ఋషభిः సమృతకం నసం తస్మై సరస్వతే దుహే క్షరగం సర్పిర్మదోదకం పామాని స్వస్తియనీః సుద్గాయ పయస్వతీః ఋషభిः సమృతోరసః బ్రాహ్మణేష్వమృతకం హితం పామాని దిశంతునః ఇమం లోకమథో అహం కామాన్ సమర్థయంతునః దేవైః సమావృతాః పామాని స్వస్తియనీః సుద్గాయకృతచ్చతః ఋషభిः సమృతోరసః బ్రాహ్మణేష్వమృతకం హితం ఏన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతుమా ప్రాజాపత్యం పవిత్రం శిదోధ్యామగుం హిరణ్మయం తేన బ్రహ్మ విదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సావా పునాదో సోమస్వస్త్యావరణ సమీచా యమో రాజా ప్రణమ్నాపి పునాతుమా జాతవేదామోర్జయంత్యా పునాదో భోర్భవస్సువః తచ్చయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం దిగాద్వేషం శన్నో అస్తద్విపదే శం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ఓం ఆభిర్ఘేర్భిర్యదతో నమో నమాప్యాయ హరివో వర్ధమానః యదా స్తోతృభ్యో మహి గోత్రారుజాసి భూయిష్టబాజో అతథే శ్యామ బ్రహ్మ ప్రావాదిష్మ తన్నో మహాసీత్ ఓం శాంతి 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 ఓం
సంత్వాసించామి యజుషా ప్రజామాయుర్ధనంచ సంపశ్యామి ప్రజాహమిడ ప్రజసోమా నవేః సర్వా భవంతు నో గృహే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అక్షింతలు చేతిలో తీసుకోండి. ఓం తత్వాయామి బ్రహ్మణ వందమానస్తదాశా ఆస్తే యజమానో హవిర్భిః అహేడమానో వర్ణేహ బౌద్ధ్యం సమాన ఆయి ప్రమోషీః. చెప్పండి. అస్మాత్ కుంభాత్ వరుణ అంతర్యామినం భగవంతం పుండరీకాక్షం సకల తీర్థ అధిపతిం వరుణం యథాస్థానం యథాసుఖం సుప్రతిష్టాపయామి. నమస్కారం చేసుకొని ఆ కలశం పైన వేయండి. వరుణం యథాస్థానం యథాసుఖం సుప్రతిష్టాపయామి. సార్ మీరు చేయి తగిలించండి. మీరు కూడా ఒక పక్క నుంచి చేయి తగిలిచ్చేసి పైకి ఎత్తి కింద పెట్టాలి కలశాన్ని. ఎట్లా గ్రిప్ తీసుకుంటారో చూడండి. కింది నుంచి ప్రణవేన కుంభముత్తాప్య ఓం. ఓంకారం అందుకోండి అందరు కూడా గట్టిగా. ఓం ఓం ప్రణవేన కుంభముత్థాప్య. అక్షింతలు వేసి. సుందరి నందన చందమరయగ మనమందరి కంటెను ముందుగా బోధము సఖియా కుసుమహర కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా. సారాజార విశారదులందను దంచిరి సబు కనుగొనవే. బేరికాహళ అంగవాద్యములు బోరు గొలుపుతున్నారు వినవే తలి కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా. మంగళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాడు చెలంగుచుండిరే. మంగళమనుచు సుమంగళులందరూ పొంగుచు పాడి పొలంగుచుండిరే. రంగు మీర సారంగలోచనకు బంగారు కాంతలు సంగెదరటి చెలి కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా కుసుమహరు కళ్యాణమే సఖియా. రాజాపత్యం పవిత్రం కుసుమరాణి మహారాణి బోలో సోనా మోగి తగోరాణి కి జై. కుసుమరాణి కి జై మహారాణి కి జై బోలో సోనా మోగి తగోరాణి కి జై. కుసుమరాణి కి జై మహారాణి కి జై కుసుమరాణి కి జై కుసుమరాణి కి జై మహారాణి కి జై. హర నామ ప్రభురాణి కి జై కుసుమరాణి కి జై మహారాణి కి జై బోలో సోనా మోగి ఠాగూరాణి కి జై. కుసుమరాణి కి జై మహారాణి కి జై బోలో సోనా మోగి ఠాగూరాణి కి జై. కుసుమరాణి కి జై మహారాణి కి జై కుసుమరాణి కి జై కుసుమ
कुसुम रानी की जय महारानी की जय बोलो सोना मुखी टैगोर रानी की जय रानी की जय महारानी की जय बोलो सोना मुखी टैगोर रानी की जय कुसुम रानी की जय कुसुम रानी की जय बोलो सोना मुखी टैगोर रानी की जय रानी की जय महारानी की जय बोलो सोना मुखी टैगोर रानी की जय कुसुम रानी की जय महारानी की जय कुसुम रानी की जय महारानी की जय बोलो हरनाथ महाप्रभु रानी की जय हरनाथ महाप्रभु रानी की जय बोलो चंद्रावली सुकुमारी की जय बोलो कुसुम रानी की जय महारानी की जय बोलो सोना मुखी टैगोर रानी की जय रानी की जय महारानी की जय बोलो सोना मुखी टैगोर रानी की जय आरात्ते अग्निरस्त्वारात् परशुरस्तुते दिवातेर्वाभिवर्षतु स्वस्तिदेस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमश्च कृत्सदे रुद्राय नमो रुद्राय च कृत्सदे ओस्थमसि नमस्ते अस्तु मामाहिगुंसे सिगसिनसि वज्रो नमस्ते अस्तु मामाहिगुंसि उद्गाते वशकुने सामगायसि ब्रह्मपुत्रैव सवनेषु सगुंसजे स्वस्ति नः शकुने अस्तु प्रतिनः सुमना भव इति వివాహగారమేత్యా. నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకొని కుస్మహర పాదాల దగ్గర వేసేయండి. ఇతి వివాహగారమేత్యా ఉదకగ్రం అక్షితాన్నిధాయ ఆ పువ్వు తీసుకొని ఒక చుక్క స్వామి పాదాలు కడుగుతున్నట్టుగా మనసులో భావించేసి అక్కడ నీళ్ళు చల్లండి. నమస్కారం చేసుకోండి. పాదాలు కడిగినట్టుగా భావించారు కదా. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. స్వామికి ఆచమనం చేయించినట్టుగా ఇట్లా తీసుకొని ఇట్లా చూయించేసి ఆ మీ దగ్గర దొప్ప ఉంది కదా ఎక్స్ట్రా 3 చుక్కల నీళ్ళు చల్లండి. ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః. అక్షతలు తీసుకోండి. మళ్ళీ స్వామికి బాసికం పెట్టి ఉంది. స్వామికి అమ్మవారికి తలపైన వేయకుండా అట్లా చూసి ఆ బాసికాన్ని చూసి పాదాల దగ్గరనే వేసేయండి. శుభకేశిర ఆరోహ శోభయంతి ముఖం మమ ముఖగుంహిమామ శోభాయ భూయాగుం సంచాభగంగురో యామ. ఆ దండలు కూడా వేసినట్టుగా భావించండి. యామ హరజ్జమదగ్ని శ్రద్ధాయై కామయాన్యై మాతాపితానహ్యేహం భగేన సహ వర్చస తద్ ప్రకృతం కుర్యాత్. ఓం కుస్మహరనాథమూర్తదేవతాయై నమః. వైవాహక్రియా వ్యవస్థార్యం చతుర్ధ్యాయామే దైవస్య సన్నిధో. ధ్యానం అందరు కూడా చెప్పండి. ఓం శ్రీ కుసుమ హరనాథ మూర్తి దేవ్యాది దేవతాభ్యో నమః. శ్రీమద్ భక్త జనేషు చిత్తనిలయం చిద్రూప హృద్ గోచరం శ్రీ చతురాస్య కులోద్భవం భవహరం కారుణ్య మూర్తి స్వయం జ్యోతిర్ మానుష వేషధారి విలసత్ అప్రమేయ అవతారం హరం కుసుమ జీవన తారకం గురువరం శ్రీ హరనాథం భజే. ఓం శ్రీ కృష్ణాయ రాధాకృష్ణ స్వరూపస్య కుసుమ హరనాథాయ నమః. నమస్కారం చేసుకోండి. అత పూర్వోక్తవతవేంగన విశేషేణ నిష్ఠాయాం పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సకల విఘ్నోపశాంత్య రక్షాబంధన పూజ ద్వారా యజ్ఞోపవీత పూజాంచ కరిష్యే. అక్షింతలు తీసుకొని అక్కడ యజ్ఞోపవీతం అక్కడ వేసేయండి. పసుపు కుంకుమ వేయండి. యజ్ఞోప సూత్రాదేవతాభ్యో నమః. గంగా సావిత్రి సరస్వతీ దేవతాభ్యో నమః. అక్షింతలు వేసేయండి. ఒక పుష్పం సమర్పించండి. పంచోపచార పూజనం సమర్పయామి. రెండు అక్షింతలు వేసేయండి. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. గంగా సావిత్రి సరస్వతీ దేవతాయై నమః. నమస్కారం చేసుకోండి.
యజ్ఞోపవీత ధారణం అవుతుంది. నేను మీకు బ్రహ్మముని చూపిస్తున్నాను, నమస్కారం చేసుకోండి. జై బోలో కుస్మహర భగవానికి రమారమణ గోవింద రాధాకృష్ణ భగవానికి. ఓం యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరక్షాయం పురస్కారాద్ ఆయుష్యమగ్యం ప్రతిముంచయుద్ధం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజా. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. దర్శయామి ధారయామి. బ్రహ్మ విష్ణు శివానైవ యోజితం త్రిగుణాత్మకం దత్తా యజ్ఞోపవీతం చ గృహ్యతాం శ్రీహర ప్రభో. శ్రీ కుసుమహరనాథ దేవతాభ్యో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అథ మధుపర్కో మధుపర్కో మధుపర్కః. ఓం త్రయ్యై విద్యాయ శోస్య సోబ్దీప్త్రసి తమ్మా ప్రియం ప్రజానాం కుర్వతి వందిం పశూనాం అమృతో వస్తనమసీత్యపః పీత్వా. సముద్రం వః ప్రణోమి స్వామ్యోన్వచ్చద ఛిద్ర ప్రజా భూయా సమ్మాపరాసే చిమత్పయః. అక్షింతలు తీసుకొని ఆ స్వామి పాదాల దగ్గర వేసేయండి. ప్రసుగ్మంతేది ద్వాభ్యాం వధూం అభిమంత్ర్య. ఓం ప్రసుగ్మంతాదియసానస్య సక్షణి వరేభిర్వరాగం అభిషుప్రసీదత. అస్మాకమింద్ర ఉభయం జుజోషది యత్ సౌమ్యస్యాన్ దశో బబోధతే. అనృక్షరా రుజవస్సంతు పంథాయేభిః సకాయో యంతి నో వరేయం. సమర్యమా సంభగో నో నినీయాత్ సంజా ఆస్పత్యగుం. శ్రీమస్తు దేవా తే కన్యాదాతారం బ్రువతే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. కాశ్యప అవత్సారణైద్రుపరేప రైప షండిల్య చాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ మదన గోపాల శర్మణో నప్త్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. కాశ్యప అవత్సారణైద్రుపరేప రైప షండిల చాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ శ్రీకాంత శరమణ పౌత్రాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. కాశ్యప అవత్సారణైద్రుపరేప రైఫ చండిల చాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ జయ రామ శర్మణః పుత్రాయ. చతుర్వేద శాఖాధ్యాయిని నిరాకార సాకార ఆకారత్రయార్షయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య కాశ్యపవత్సర నైద్రుపరేప రైప చండిల చాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత చాండిల్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ త్రిభువనాధీశాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ సకల జగదాధారాయ శ్రీ కృష్ణస్వరూప హరనాథ శర్మణే వరాయ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. భార్గవ చవన ఆప్నువాన వాచ్య పారోధస పంచారుషేయ ప్రవరాన్విత వాత్సాయన గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. భార్గవచ్చవన ఆప్నవాన వాత్స్య పారోధస పంచారుషేయ ప్రవరాన్విత వాత్సాయన గోత్రోద్భవస్య గోత్రోద్భవై జగీశ్వర శరవణ పౌత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. భార్గవచ్చవన ఆప్నువాన వాత్స్యాయన వాత్స్య పారోధస పంచారుషేయ ప్రవరాన్విత వాత్స్యాన గోత్రోద్భవస్య గోత్రోద్భవే కందర్ప సుందర నారాయణ భట్టాచార్య శర్మణః పుత్రే. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతో. భార్గవచ్చవన ఆప్నువాన వాత్స్య పారోధస పంచారుషేయ ప్రవరాన్విత వాత్స్యాయన గోత్రోద్భవే గోత్రోద్భవ్యౌ చతుర్దశ భువనాధీశ్వరీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకీ సకల జగత్స్వరూపిణీ శ్రీరాధానామ్ని. అందరు కూడా చెప్పండి. దాస్యామి 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 పర్యాప్త్యానంతరాయాయ సర్వస్తోమోతి రాత్రోత్తం హర్వోతి సర్వస్యాప్త్యై సర్వస్యేత్యై సర్వమేవ తేన ఆప్నోతి సర్వం జయతే వృణీమహే వృణీర్ధ్వం ఇది సంకల్ప్య జయ బోలో కుసుమకుమారి సహిత కుసుమహరనాథ భగవానికి. శాకున మంత్రం అని ఉంటుంది వేదంలో. ఆ మంత్రాన్ని పఠించేసి ఆ తర్వాత స్వామికి యజ్ఞోపవీతాలు వేశారు. యజ్ఞోపవీతము అంటే ఏంటి అంటే యజ్ఞం చేత పోగిన ఉపవీతాలు. అంటే ఎవరైతే ధర్మాన్ని ముందు నిలబెట్టాలి అని ఉంటారో ముందు అన్ని వర్ణాల వారికి యజ్ఞోపవీత ధారణ ఉండేది. ఈ వర్ణం ఆ వర్ణం అనలేదు.
తర్వాత కాలంలో వాళ్ళ ఆహారపు అలవాట్లను బట్టి ధర్మాన్ని ఎవడైతే ముందుకు తీసుకెళ్తాడో, అంటే ధర్మాన్ని ముందుండి ఎవడైతే నిలబెడతాడో వాడికి ఆ యజ్ఞోపవీత ధారణను చేశారు. అంటే వాడికి తప్పు చేయడు. ఆ యజ్ఞోపవీతం మెళ్ళో ఉందంటే యజ్ఞ సమానం. యజ్ఞం ఎంత సాక్షి అంటే యజ్ఞంలో ముట్టుకుంటే చేయగలుగుతుంది. అంత పవిత్రంగా ఉండి వాడు ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఆ యజ్ఞోపవీత ధారణ ఉంటుంది. ఆ యజ్ఞోపవీత ధారణ వేసిన తర్వాత మధుపర్కాలు అని ఇస్తాము. మధుపర్కం అంటే మామూలుగా మన పెళ్ళిలో కూడా మధుపర్కాలు అంటే మధుపర్కం బట్టలు పెట్టారా అని అడుగుతారు కదా. ఆ మధుపర్కం బట్టలు పెట్టడం అంటే ఏంటంటే స్వామికి యజ్ఞోపవీతం అనే ఒక వేడుక జరిగింది, ఉపనయనం అనే వేడుక. మరి నోరు తీపి చేయాలి కదా. మనకి ఈరోజు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి, స్వీట్ హౌస్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నోరు తీపి చేయాలంటే మధుపర్కము అంటే తేనె మిశ్రితమైన పెరుగు, తీయని పదార్థాన్ని స్వామివారికి ఆ ఏ భగవంతుడైనా ఆ మధుపర్కాలని నోటికి తగిలించడమే తీపి చేయడం అనమాట. ఆ తర్వాత కార్యక్రమంలో ఇప్పుడు మనము మహాసంకల్పము అంటే స్వామి యొక్క గుణగణాలు, అంటే స్వామి గొప్పదనం ఏమిటి, ఎన్ని లోకాల్లో ఆయన జీవించాడు అని చెప్పి నీళ్లను వదలడమే ఈ కన్యాదానం యొక్క విశిష్టత. అలాగే ఈ కన్యాదానంలో చివరిలో ఏం చెప్తారంటే మయా సహా దశ పూర్వేషాం, అంటే నాతో కూడిన 10 వెనకటి తరాలు, దశ అపరేషాం, మీతో సంకల్పంలో ముందే రాశారు. ఇక్కడ వేరే ఏ చోటు ఉండదు. మీరు ఎవరు రాశారో చాలా మంచి విషయాన్ని చేశారంటే మీతో కూడిన 21 తరాలకి కన్యాదాన ఫలితం. ఇక్కడ ఒకవేళ అమ్మాయి లేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కుసుమకుమారి అమ్మవారినే మీరు కూతురుగా భావించవచ్చు. కాబట్టి ఆ కూతురికి మీరు కన్యాదానం చేస్తున్నట్టుగా భావిస్తే 21 తరాలకంటే మీ తరంతో పాటు వెనకటి 10 ముందు 10 తరాలకి శాశ్వతంగా గోలోక నివాసం చెందుతుందంట. అంటే ఈ ఏదైతే నరక లోకానికి వెళ్తామో అలాంటి పాపాలన్నీ జయించి శాశ్వతంగా విష్ణులోకానికి వెళ్తారట.